మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాలు మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. మన హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కోసమే వారి సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాము అని మాత్రం వారు ఆలోచించడం లేదు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు, వారి చేతిలో అధికారం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు త్వరితగతిన ఇటువంటి కీచకులకు శిక్షలు పడే విధంగా ప్రయత్నిస్తున్నారంటే ముమ్మాటికి లేదు. మనం పవన్ కళ్యాణ్ గారు శిక్షలు వేశారా అనే కంటే కనీసం ఇలాంటి సంఘటన మీద వారి స్పందన కూడా తెలియచేయడానికి పవన్ కళ్యాణ్ గారు భయపడుతూ ఉన్నారు అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి ప్రస్తుతం చేస్తున్న పనులకి 100% తేడా ఉందంటున్నారు ప్రజలు.